హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇవాళ మన కొత్త రెసిపీ వచ్చేసి మునక్కాయ ఎండు చేప టమోటా. సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కొద్ది వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిద్దండి, చూడండి. కూర అయితే చాలా బాగుంటుంది రెసిపీ. సింపుల్గా మీరు కూడా చేసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ప్లీజ్ ఒక విషయం అయితే చెప్తాను, చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ కూర చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి, కాకపోతే చాలా టేస్ట్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం అనుకుంటా నేను చేయటం. ఫస్ట్ నూనె అయితే పోసేసుకుని తర్వాత ఎండు చేపలు వేపుకోవాలి, అది మీకు తెలుసు కదా. బాగా ఎర్రగా వేపుకోండి, కరకరలాడేటట్టు వేపుకుంటేనే కొద్దిగా బాగుంటుంది. సో లాస్ట్లో అయితే అసలు మసాలా ప్రాసెస్ చూసారంటే మీకు మైండ్ పోద్ది. ఇంట్లో మసాలా అయితే అల్లం చిల్లిపాయ ఏం వేయట్లేదండి, జస్ట్ కొబ్బరి మాత్రమే. కేరళ స్టైల్లో వండుతున్నాను. సో ఆ వంటలు అంటే చాలా మంది ఇష్టపడతారు, నాకైతే ఇష్టం కాబట్టి నేను కొబ్బరి వేసి అయితే చేసుకుంటాను. కొబ్బరి పాలు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుద్ది. సో మన ఎండి చేపలు అయితే బాగా కరకరలాడేటట్టు అయితే ఫ్రై చేసుకున్నాం. ఎర్రగా తీసి ప్లేట్లో అయితే పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిరకాయలను పెద్దలపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక విషయం ఏంటంటే పచ్చిమిరకాయలు పెద్దలపాయలు బాగా ఫ్రై అయ్యేటట్టు వేపుకోండి, ఎందుకంటే పచ్చివాసన అయితే వస్తుంది. కొంతమందికి నచ్చదు కూడా, అందుకనే సో గట్టిగా వేపుకోమని చెప్పేది నేను. బాగా డీప్ వేపుకోండి. తర్వాత మునక్కాళ్ళు అయితే వేసేసుకోండి. మునక్కాళ్ళు స్టార్టింగ్ వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మునక్కాయ టమాటా పచ్చిమిరకాయలు అయితే బాగా అయితే ఫ్రై అయిపోయినాయి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము, తగినంత వేసుకోండి, ఎక్కువ వేసుకోమాకండి పసుపు. ఆ తర్వాత మసాలా ప్రాసెస్ చూపిస్తాను. చూసారా, మీకు అల్లం చిన్నులపాయ ఏం వేయలేదు కానీ జస్ట్ 2 చిన్నులపాయలు అని చెప్పి కొబ్బరి వేసాను. ఆ చిన్నులపాయలు కూడా ఎందుకు వేసానంటే జస్ట్ ఫ్లేవర్ తగలటానికి. ఆ తర్వాత కావాల్సినంత వాటర్ అయితే పోసుకోండి, ఇప్పుడు పోసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ కొబ్బరి వేసుకోండి, తర్వాత నీట్గా కడిగేసి కొబ్బరి పాలు పోసేసుకోండి. లేదు మీకు మిక్సీ గిన్నె అంత స్టేస్ లేదనుకుంటే జస్ట్ కొబ్బరి నార్మల్గా గ్రైండ్ చేసి వేసేసుకొని తర్వాత నీట్గా కడుక్కొని కొబ్బరి పాలు అయితే పోసేసుకోండి. ఓకే, చూసారా, మసాలా అయితే బాగా కుక్ అయ్యేటట్టు బాగా తిప్పాను. తర్వాత టమాటాలు అయితే వేసేసుకున్నాం. ఇక్కడ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, టమాటాలు ఎప్పుడైనా సరే పచ్చివాసన పోయేటట్టు, అది మగ్గిపోయేటట్టు ఉంచుకోవాలి. ఓకే, చూసారుగా, కొబ్బరి అయితే బాగా పట్టింది ముక్కలకి, టమాటాలు అయితే బాగా ఉడికినాయి. తర్వాత ఉప్పు వేసుకోండి, తర్వాత కొద్దిగా కారం. మీరు మిక్సీ పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, దాంట్లో వాటర్ అయితే పోసేసుకోండి. కొబ్బరి పాలు చేసేసుకొని వాటర్ పోసుకోండి, విడిగా అయితే వాటర్ పోసుకోవద్దు. ఒక 10 నిమిషాలు ఆగి ఎండి చేపలు వేసి కొత్తిమీర వేసి దింపేసుకోండి. కూర తిని చూడండి, బాగోపోతే అప్పుడు అడగండి. నన్ను అడగటం కాదు, అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఎంత బాగుందంటే కూర, అంత సూపర్గా అయితే వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, కష్టపడి మరి వీడియోలు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పెద్ద యూట్యూబర్ని అయితే కాదు నేను. ఆగు.